ఇప్పుడు దేశ రాజకీయాల్లో మరో ఆసక్తికర చర్చ మొదలైంది. నీట్ పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో ఓ కొత్త ఉద్యమం రూపుదిద్దుకుంటోంది. అదే కాక్రోచ్ జనతా పార్టీ. అసలు ఈ ఉద్యమం వెనక ఉన్నదెవరు? సీజేపీ ఎలా ఆవిర్భవించింది? సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వ్యాఖ్యలకు సీజేపీ ఆవిర్భావానికి ఏమైనా సంబంధం ఉందా? ఇలాంటి విషయాలు ఈ వీడియోలో మీకోసం. రానున్న రోజుల్లో నీట్ పేపర్ లీక్ ఆరోపణలపై కొత్త రాజకీయ ఉద్యమం మొదలవుతోందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. దీనికి కారణం కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్తే ఢిల్లీలో నిరసనకు పిలుపునివ్వడం. हेलो एवरीवन, आई हैव डिसाइडेड टू कम बैक टू इंडिया. यस, मैं अपने देश अपने घर इंडिया वापस आ रहा हूँ एजुकेशन मिनिस्टर धर्मेंद्र प्रधान का रेजिग्नेशन मांगने के लिए. इतने दिन से आप सब देख ही रहे हो कि हम सोशल मीडिया पर आवाज उठा रहे हैं कि पेपर लीक के कारण जिन नीट के बच्चों ने सुसाइड की और जो लाखों स्टूडेंट्स की मेहनत बर्बाद हुई है, उसके लिए तो धर्मेंद्र प्रधान को रिजाइन करना ही चाहिए. 8 लाख बच्चों ने हमारी पिटीशन साइन की है. क्रोर्स ऑफ पीपल हैव सपोर्टेड दिस डिमांड ऑन सोशल मीडिया एज वेल. నీట్ పేపర్ లీక్ కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేదే అభిజిత్ ప్రధాన డిమాండ్. ప్రస్తుతం అమెరికాలోని బోస్టన్ లో ఉంటున్న అభిజిత్ జూన్ 6న భారత్ కు రానున్నారు. తర్వాత ఆయన జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టేందుకు పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి అనుమతి కోరుతారని సీజేపీ అధికార ప్రతినిధి దాస్ తెలిపారు. ఇటు అభిజిత్ కుటుంబ సభ్యుల్లో భయాందోళన మొదలైంది. ఈ రాజకీయ నిరసన ఉద్యమాన్ని నడుపుతున్నందుకు తమ కొడుకు ఇబ్బందుల్లో పడతాడేమో, అరెస్టు చేస్తారేమోనన్న ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతానికి ఎలాంటి బెదిరింపులు రాకపోయినా మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీ నగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న అభిజిత్ కుటుంబం ఇల్లు ఖాళీ చేసి వేరే ప్రాంతానికి వెళ్లిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. కాగా అభిజిత్ తనతో ఫోన్లో మాట్లాడారని న్యాయవాది, మానవ హక్కుల కార్యకర్త ఆసిమ్ సరోడే తెలిపారు. నన్ను అరెస్టు చేసినా సరే నా నిర్ణయాన్ని వెనక్కు తీసుకోనని సరోడేతో అభిజిత్ అన్నాడట. ఇది కేవలం పరీక్ష రాసిన 30 లక్షల మంది విద్యార్థుల సమస్య మాత్రమే కాదు, వారి కుటుంబాలను కలిపితే 70 నుంచి 80 లక్షల మందిపై పరోక్షంగా ప్రభావం చూపిందని కూడా అన్నాడట. నీట్ పేపర్ లీక్ వివాదం కేవలం విద్యార్థుల సమస్య మాత్రమేనా, లేక రానున్న రోజుల్లో పెద్ద రాజకీయ సామాజిక ఉద్యమంగా మారుతుందా అన్నది వేచి చూడాలి. ఇక్కడ మరో విషయం కూడా చెప్పుకోవాలి. అసలు కాక్రోచ్ జనతా పార్టీ ఏంటి? వినడానికి వింతగా ఉంది. సీజేపీ గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి కూడా జనాల్లో పెరిగిపోయింది. వాస్తవానికి ఇదొక రాజకీయ నిరసన ఉద్యమ సంస్థ. దీని వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్తే ప్రస్తుతం అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీలో పబ్లిక్ రిలేషన్స్ లో మాస్టర్ డిగ్రీ చదువుతున్నారు. వాస్తవానికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వ్యాఖ్యల అనంతరం సీజేపీ పురుడు పోసుకుంది. తనకు ఢిల్లీ హైకోర్టులో సీనియర్ న్యాయవాది హోదా కల్పించాలని లాయర్ సంజయ్ దూబే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణ సమయంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయ వ్యవస్థపై దాడి చేసే పరాన్నజీవులు ఇప్పటికీ సమాజంలో ఉన్నాయని ఆయన మండిపడ్డారు. ఏ ఉద్యోగం దొరకక బొద్దింకల్లా తిరుగుతున్న కొంతమంది యువతను మీరు చూశారా? వారిలో కొందరు మీడియాగా, మరికొందరు సోషల్ మీడియాగా, ఇంకొందరు ఆర్టీఐ కార్యకర్తలుగా మారి అందరిపై దాడులు చేయడం ప్రారంభిస్తున్నారు. మీరు అలాంటి వారితో చేతులు కలపాలనుకుంటున్నారా అని సీజేఐ వ్యాఖ్యానించారు. దీంతో తన పిటిషన్ను సంజయ్ దూబే వెనక్కు తీసుకున్నారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగడంతో సీజేఐ మరుసటి రోజే అధికారిక ప్రకటన విడుదల చేశారు. నిరుద్యోగ యువతను విమర్శించడం తన ఉద్దేశం కాదని, నకిలీ దొంగ డిగ్రీలతో న్యాయవాద వృత్తిలోకి వచ్చిన వారిని మాత్రమే తాను పరాన్నజీవులుగా విమర్శించానని కూడా వివరణ ఇచ్చారు. అయితే సంజయ్ దూబే పిటిషన్ పై విచారణ జరిగిన మరుసటి రోజే మే 16న కాక్రోచ్ జనతా పార్టీ ఆవిర్భవించింది. ప్రారంభించిన అతి కొద్ది రోజుల్లోనే ఇన్స్టాలో కొన్ని మిలియన్ల మంది కాక్రోచ్ జనతా పార్టీని ఫాలో అయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీకి చెందిన ఖాతాను భారత్ లో నిలిపేశారు. ఇలా జరుగుతుందని తాను ముందుగానే ఊహించానని అభిజిత్ చెప్పుకొచ్చారు. అందుకే తాను కాక్రోచ్ ఈజ్ బ్యాక్ అనే పేరుతో ఎక్స్ లో కొత్త ఖాతాను ప్రారంభించానని అభిజిత్ వివరించారు. మొత్తం మీద కాక్రోచ్ పేరుతో అభిజిత్ ప్రారంభించిన ఆన్లైన్ రాజకీయ నిరసన వేదిక భారత్ లో ఇప్పుడు పెను సంచలనం సృష్టిస్తోంది.